మేషరాశి జాతకులకి ఈ యొక్క ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా శనీశ్వర ఫలితాలు మరియు శనీశ్వర వక్రగతి సంచారం వల్ల ఎటువంటి ప్రభావం అంతా కూడా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావాలు ఉన్న ఎటువంటి దోషాలంతా కూడా పరిష్కారం ఆచరించాలి. ప్రధానంగా బృహస్పతి ఉచ్చస్థానంలో కేంద్రాధిపత్యం పొందడం వల్ల ఎటువంటి పరిష్కారం ఆచరించాలి మీకంతా కూడా. ధనయోగ కారకుడు అంతా కూడా శుభవీక్షణ ఏ రకంగా ఇస్తూ ఉంటారు. ఏ మాసంలో అంతా కూడా మీకు ప్రధానంగా ఆగస్టు నెల మాసంలో 18వ తారీఖు తర్వాత నుంచి మీకంతా కూడా రాజయోగాలంతా కూడా పడబోతున్నాయి. 40 రోజుల దాకా బృహస్పతి యొక్క శుభవీక్షణ వల్ల మీకంతా కూడా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఉచ్చ స్థానంలో ఇక్కడ కర్కాటక రాశిలో ఈ యొక్క బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా విపరీత రాజయోగ ప్రాప్తి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు నెరవేరడానికి కానీ శుభకర వ్యయం జరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఏలినాటి శని ప్రభావం మరియు వక్రగతి శనీశ్వర సంచారం అంతా కూడా ఉంది కానీ ఖర్చులు విపరీతంగా ఉంటుంది. ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలదాత కావున ఈయనంతా కూడా కర్మయోగాన్ని ఇస్తుంటాడు. బృహస్పతి అంతా కూడా శుభగ్రహం కావున ఇక్కడంతా కూడా పుణ్యయోగానంతా కూడా లెక్కించి మీకు పునఃపంచాల్సి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా ఈ రకంగా ఉంటుందంటే కర్మఫలదాత అంతా కూడా మీ కర్మాన్ని అంతా కూడా అనుభవించిన తర్వాత పుణ్య ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి అంటుంటారు. వృషభ రాశి జాతకులకి ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా గ్రహస్థితి ఈ రకంగా ఉంటుంది. విశేషంగా ఈ రోజున మనం చెప్పే విషయం ఏంటిదంటే శనీశ్వరి యొక్క యోగాలు ఏ రకంగా ఉన్నాయి, వక్రగతి సంచారం వల్ల శనీశ్వరుడు ఏ రకంగా ఫలితాలు ఇవ్వబోతున్నారు, మరియు బృహస్పతి అధిచారంలో సంచారం వల్ల ఈ 40 రోజుల దాకా శుభయమైన యోగాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇవ్వబోతున్నారు. కావున ఎటువంటి శుభగ్రహాల యొక్క వీక్షణ ఉంటుంది అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ వృషభ రాశి జాతకులంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా ఈ యొక్క శ్రావణ మాసంలో విశేషంగా మహాలక్ష్మీదేవికి తామర పూలతోటి మల్లెపూలతోటి తులసి దళాలతో అర్చించడం వల్ల ప్రతినిత్యం కూడా శ్రీసూక్త పారాయణం ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అష్టకాన్ని ప్రతిరోజు కూడా 5 సార్లు చదువుకోవాలి. తద్వారా మీకంతా కూడా ఆకస్మిక ధనయోగ ప్రాప్తి, ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి కానీ రుణబాధల నుంచి బయటపడడానికి కానీ ధనాన్ని మోసపోయిన వారిని ఉంటే కనుక ధనాన్ని మోసపోయిన వాళ్ళంతా కూడా మీ ధనం అంతా కూడా మళ్ళీ రావడం అనేది జరుగుతుంది. అకాల కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. రుణబాధల నుంచి బయటపడడానికి మార్గం అంతా కూడా దొరుకుతుంది. విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. స్వల్పంగా ఇక్కడ శనీశ్వరుడు అంతా కూడా చూసుకుంటే వక్రగతిలో సంచారం చేస్తున్నారు కావున మిశ్రమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు మీకంతా కూడా. ఇక్కడ బృహస్పతి సంచారం మేరకు మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ గురుబలం పెరగడానికి యోగకరంగా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించుకోవడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఆగస్టు నెల మాసంలో విశేషంగా 24, 26, 28, 29 తారీఖులో అంతా కూడా ఈ తారీఖులో విశేషంగా మీకంతా కూడా దివ్యమైన యోగం అంతా కూడా సిద్ధించడానికి లక్ష్మీ కుబేరు యోగం అంతా కూడా పట్టబోతుంది. విశేషమైన యోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ జాతకంలో ఉండే బృహస్పతి యోగాన్నంతా కూడా దోషాన్నంతా కూడా పరిష్కారం ఆచరించండి. జాతకరీత్యా శనీశ్వరుడు, బుధ భగవానుడు, శుక్రుడు ఏ స్థానంలో చూసుకొని ఆ గ్రహాలకంతా కూడా జపము దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, పరమేశ్వరుడికి విశేషంగా చెరుకు రసంతో అభిషేకం చేయించడం, ప్రధానంగా ద్రాక్ష రసంతో అభిషేకం చేయించడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడికంతా కూడా శంకుపూలతో అర్చించడం మాత్రం చేత విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి, ఆకస్మిక ధనయోగ ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఆగస్టు నెల మాసంలో మిశ్రమైన ఫలితాలంతా కూడా వక్రగతి సంచారం మేరకంతా కూడా శనీశ్వరుడు అంతా కూడా కర్మదోషాన్ని ఇవ్వబోతున్నాడు కావున ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించండి. విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శనివారం శనిహోరులు అంతా కూడా ప్రతినిత్యం కూడా 5 శనివారాలు కానీ 19 శనివారాలు కానీ తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల కర్మదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి విపరీత ధనయోగ ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుల బాధలు తీరడానికి, అకాల కష్టాలు, మానసికమైన ప్రశాంతత అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. అకాల కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా భగవంతుడి యొక్క సేవ చేయండి. కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. స్థానచలనం కూడా యోగ్యంగా ఉంటుంది మీకంతా కూడా. విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవడం వాళ్ళకి ఖర్చులు విపరీతంగా ఉంటాయి. కానీ మంచి శుభవార్త వినడానికి మాసాంతంలో యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కులదేవత ఆరాధనలో భాగంగా గోమాత సేవ చేయండి. గోమాత సేవ చేయడం వల్ల కులదేవత ఆరాధన ఆచరించుకోవడం వల్ల పెద్దరి యొక్క సహాయ సహకారం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా ప్రతి శుక్రవారం రోజున ఆవనేతో దీపారాధన చేయడం, మహాలక్ష్మీదేవి సహస్రనామాన్ని చదువుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. తామర పూలతోటి తులసి దళాలతోటి, ప్రధానంగా తులసి దళాలతోటి విశేషంగా ఎవరైతే కనుక అమ్మవారికి అంతా కూడా అర్చన చేస్తూ ఉంటారు, మారేడు దళాలతో అర్చన చేయడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మీకంతా కూడా చూసుకుంటే ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా భక్తులంతా కూడా మహాలక్ష్మీదేవికి పసుపు కుంకుమతో అభిషేకం చేయించుకోవడం వల్ల గురు కటాక్షం లభిస్తుంది. శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగ ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది.
విశేషమైన ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. ధర్మ దత్తాత్రేయాయ నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారిత్యా ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా వక్రగతి సంచారం అంతా కూడా శని భగవానుడంతా కూడా ఇక్కడ గోచారిత్యా 138 రోజుల దాకా గోచారిత్యా సంచారం అని జరుగుతుంది. వక్రగతి అంతా కూడా ప్రబలంగా ఉంటుంది. ఎవరి జాతకంలో అయితే కనుక ఏలినాటి శని ప్రభావాలు ఉన్న రాశులంతా కూడా చూసుకుంటే ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులు ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం ప్రబలంగా ఉంటుంది. కర్మదోష నివారణార్థం తైలాభిషేకం చేసుకోవడం విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కుంభరాశి జాతకులకు కూడా ఇక్కడ స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ఉన్నప్పటికి కూడా అంతగా ప్రభావం అనేది చూపరు. శని భగవానుడు రాష్ట్రాధిపతి కావున మీకంతా కూడా మిశ్రమైన ఫలితాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల రాజ్యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మరియు ఇక్కడ మీనరాశి జాతకులకు కూడా ఇక్కడ ఏలినాటి శని ప్రభావం అనేది ఉంది కావున ప్రధానంగా మీనరాశి జాతకులు జన్మస్థ శని దోషము, వక్రగతిలో శనీశ్వర సంచారం అనేది ఉంటుంది. ఖర్చులు విపరీతంగా ఉండడం, ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉండడం, విపరీతంగా అనారోగ్య ఇబ్బంది అనేది ఉండడం, మానసికమైన చింతన అనేది ఉండడం, కర్మదోష నివారణార్థం ప్రతినిత్యం కూడా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం, అనాథాశ్రమంలో అన్నదానం చేయడం విశేషమైన లాభాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దేవాలయ ప్రాంగంలో అన్నదానం ఆచరించిన వాళ్ళకి అఖండమైన పుణ్యప్రాప్తి రావడం, శునకాలకి ఆహారం పెట్టడం, గోమాత సేవ చేయడం, గోమాతకంతా కూడా ఆహారాన్ని సమర్పించడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడం, పచ్చిక తెలగపిండి గ్రాసాన్నంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల ఈ 3 రాశుల వాళ్ళకి విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా చూసుకుంటే ఈ 5 రాశుల వాళ్ళకంతా కూడా చూసుకుంటే విశేషంగా ఈ యొక్క రాజయోగ ప్రాప్తి, బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల, బృహస్పతి యొక్క వీక్షణ వల్ల శుభయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ శనీశ్వరుడు వక్రగతి సంచారం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ బృహస్పతి యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. 40 రోజుల దాకా విశేషమైన రాజయోగ ప్రాప్తి ఇవ్వబోతున్నారు. ప్రథమైన రాశి ఏంటిదంటే ఇక్కడ మొదటి రాశి అంతా కూడా కర్కాటక రాశి జాతకులంతా కూడా రాశిలో బృహస్పతి సంచారం ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది కావున విశేషమైన రాజయోగ ప్రాప్తి అంతా కూడా మీకు పట్టిందల్లో బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ధనప్రాప్తి, ఆకస్మిక ధనయోగ ప్రాప్తి, శుభకార్యాలు నెరవేరడం, వివాహాది శుభకార్యాలు మీకు మంచి సంబంధం రావడం, మంచిగా వివాహాది శుభకార్యాలంతా కూడా శ్రావణ మాసంలో వివాహం అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఇంకో రాశి అంతా కూడా చూసుకుంటే మకర రాశి జాతకులకు కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి, ఆకస్మిక ధనయోగము, వివాహాది శుభకార్యాలు నెరవేరడం కానీ, మంచి సంబంధం రావడం కానీ ఆస్కారం ఉంటుంది. గురుబలం పెరగడానికి ప్రయత్నించడం కూడా దత్తాత్రేయ కవచాన్ని అంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. దత్తాత్రేయ శాంతి పూజలు ఆచరించండి. దత్తాత్రేయ స్వామి వారికి యజ్ఞహోమాది కార్యక్రమాలు ఆచరించండి. ప్రతినిత్యం కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం వాళ్ళకి విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇంకో రాశి ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే ధనస్సు రాశి జాతకులకు కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనయోగ ప్రాప్తి ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే అర్ధాష్టమ శని దోషణం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ శనీశ్వరుడు వక్రగతి సంచారం ఉన్నప్పటికీ కూడా మీకంతా కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి ఇవ్వబోతున్నారు. బృహస్పతి అంతా కూడా సకల గ్రహదోష నివారణార్థం నవగ్రహాలకు అభిషేకం చేయడం, శని భగవానుడికి అభిషేకం చేయడం, బృహస్పతికి అభిషేకం చేయించుకోవడం, శుక్రుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది, మాటకి విలువ పెరుగుతుంది. రాజయోగ ప్రాప్తి అంతా కూడా 40 రోజుల దాకా బృహస్పతి అంతా కూడా విపరీత ధనయోగ ప్రాప్తి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇంకో రాశి ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే వృశ్చిక రాశి జాతకులు కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి అంతా కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనయోగ ప్రాప్తి, విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని ఆచరించడం, శనీశ్వర వక్రగత దోష నివారణార్థం ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారికి మరియు వెంకటేశ్వర స్వామి వారికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం వాళ్ళకి విశేషమైన ధనయోగ ప్రాప్తి, ఆకస్మిక ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కన్యారాశి జాతకులకు కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామరపూలతో అర్చించడం, మల్లెపూలతో అర్చించడం వాళ్ళకి కన్యారాశి జాతకులు కూడా బృహస్పతి అనుగ్రహం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించబోతున్నాయి. విశేషంగా దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకున్న మాత్రం చేత విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్ట ఆయన నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం విశేషమైన ధనయోగాలంతా కూడా పట్టబోతున్నాయి. మీకంతా కూడా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మీకంతా కూడా వృత్తి వ్యాపార ఉద్యోగంలో మార్పులు జరగడం కానీ, నూతన ఉద్యోగాల్లో మార్పులు జరగడం కానీ, ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసుకోవడానికి ప్రమోషన్స్ లభించడం కానీ జరుగుతుంది. ఇంకో రాశి అంతా కూడా చూసుకుంటే మీనరాశి జాతకులకంతా కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మంచి సంబంధం రావడం, వివాహాది శుభకార్యాలు నెరవేరడం, గృహయోగ ప్రాప్తి, ధనయోగ ప్రాప్తి అంతా కూడా స్థిరాస్తి లాభాలు కూడా పట్టబోవడానికి ఆస్కారం ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. వారాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. మంచిగా మీకంతా కూడా మంచి సంబంధం అంతా కూడా వెతుక్కుంటూ వస్తుంది. మీకంతా కూడా వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా
మీకంతా కూడా ధనయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కర్మదోష నివారణార్థం శని భగవానుడి తిలదానం చేసుకోవడం, తిలహోమాన్ని ఆచరించుకోవడం వల్ల, కర్మదోష నివారణార్థం మీరంతా కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల, యజ్ఞహోమాది కార్యక్రమాలు, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, వ్యాపార స్థలంలో శ్రీయుక్త పారాయణం ఆచరించడం వల్ల విశేషమైన ధనప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. ధర్మదత్తాత్రేయాయ నమః.